Hello, hi, welcome to various and teachers. This is your Kiran Kondmuru. ఎట్టకేలకు ఏపీడిఎస్సి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. వాస్తవానికి ఓ రకంగా చెప్పాలంటే డిసప్పాయింట్ అయ్యేటువంటి అంశమే, ఎందుకంటే నెంబర్ ఆఫ్ పోస్టులు చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎన్ని పోస్టులు చదవాలి కాబట్టి తప్పదు, కాబట్టి చదవాల్సిందే. సో మరి నోటిఫికేషన్లో ఉండేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి ఒకసారి అయితే చూద్దామండి. సో టోటల్గా ఓవరాల్గా అన్నీ అంటే నోటిఫికేషన్ కావచ్చు, షెడ్యూల్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ బులెటిన్ కావచ్చు, జీవో నెంబర్ 11 కావచ్చు, ఇవన్నీ చూసినట్లయితే దాదాపు 60-70 పేజెస్ అయితే ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా చూసి దాంట్లో ఉండేటువంటి హైలైట్ ఏంటి, మనకు అవసరమయ్యేటువంటి పాయింట్స్ ఏంటైతే చాలా క్విక్గా చూడటానికి అయితే ట్రై చేద్దాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ క్విక్ ఇన్ఫర్మేషన్ అండ్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ నుండి లభిస్తూ ఉంటుంది. అండ్ అదేవిధంగా వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్గా వీడియో చివరిలో ఇప్పుడే లైక్ చేయమంటుంది, వీడియో చివరిలో తప్పకుండా యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇంకా యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. రైట్. సో ఓవరాల్గా ఇక్కడ నోటిఫికేషన్ గురించి చూసినట్టయితే మనకు 3 మేజర్గా కనపడుతున్నాయి. ఒకటి షెడ్యూల్, ఒకటి నోటిఫికేషన్, ఒకటి అండ్ 2 ఇన్ఫర్మేషన్ బులెటిన్. ఈ 3 కనపడుతున్నాయి. వీటితో పాటుగా మనకి జీవో నెంబర్ 11 కూడా ఉందండి. సో జీవో నెంబర్ 11లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్లో కాపీ పేస్ట్ చేయడం జరిగింది. సో కాబట్టి స్పెసిఫిక్గా జీవో నెంబర్ 11లో మనకు సపరేట్ అంశాలు అంటే ఏం లేవండి, ఒక్క పాయింట్ మాత్రం వ్యారీ అవుతుంది. నేను ఆ పాయింట్ ఏంటో చెప్తాను డెఫినెట్గా. ఓకేనా? రైట్, చూద్దాం ఇంకా లేట్ చేయకుండా. సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్ షెడ్యూల్ అండి. సో షెడ్యూల్ మనకు తెలిసిందే, ఈరోజు నోటిఫికేషన్ అనేది ఇష్యూ కావడం జరిగింది. అండ్ ఇక్కడ పేమెంట్ వచ్చేసి 21st, ఈ మంత్ 21st వరకు కనపడుతూ ఉంది. అండ్ అప్లికేషన్స్ లాస్ట్ డేట్ వచ్చేసి 22nd అండి. ఎప్పుడైనా పేమెంట్ కంటే ఒక రోజు ఎక్కువగా అప్లికేషన్ డేట్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి మేజర్గా ఇక్కడ చూడండి, స్పెషల్లీ మనకి CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి మనకి ఇక్కడ మాక్ టెస్ట్ అనేది అందుబాటులో ఉంటుంది. సో 24th రోజున, ఫిబ్రవరి 24th రోజున మాక్ టెస్ట్ అందుబాటులో ఉంటుంది. సో ఆల్రెడీ మేము చాలా రాసాం సార్, మాకు ఇంకా చూడాల్సిన పని లేదు అనుకోకండి. సో చూడండి ఒకసారి, ఏమైనా చేంజెస్ ఏమైనా చేశారా సో అనేది తెలిసి ఉండాలి. తెలిసి ఉన్నట్లయితే మనకి ఎగ్జామినేషన్లు టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా 24th రోజున మనకు ఆ యొక్క సైట్లో ఏదైతే సైట్ ఇవ్వడం మెన్షన్ చేస్తాడో నేను చూపిస్తాను తర్వాత. ఇక్కడ మెన్షన్ చేశాడు csc.ap.gov.in దాంట్లో. సో మనకు మాక్ టెస్ట్ అని అవైలబుల్, ఖచ్చితంగా ఒకసారి అయితే చూడండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ వచ్చేసి హాల్ టికెట్లు ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనే విషయం కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు March 5th నుండి హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతాయి. అండ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ వచ్చేసి March 15th నుండి 30th వరకు అవుతుంటాయి. 2 సెషన్లో అయితే మార్నింగ్ సెషన్ వచ్చేసి 9:30 to 12 అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి 2:30 to 5 o'clock. సో నెక్స్ట్ రిలీజ్ ఆఫ్ కీ వచ్చేసి March 31st రోజు ఉంటుంది. అండ్ ఆబ్జెక్షన్స్ ఏవైతే ఉంటుందో 3rd March వరకు ఏప్రిల్ వరకు తీసుకోవడం జరుగుతుంది. అండ్ రిలీజ్ ఆఫ్ ఫైనల్ కీ వచ్చేసి April 8th రోజున రిలీజ్ అనేది కావడం జరుగుతుంది, ఫైనల్ కీ అనేది. అండ్ దెన్ దాని తర్వాత వచ్చేసి మనకి ఓవరాల్గా ఫైనల్ రిజల్ట్ వచ్చేసి మనకి 15th Aprilకి ఫైనల్ రిజల్ట్ రావడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా మన డిఎస్కి సంబంధించినటువంటి షెడ్యూల్. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏమున్నాయి ఇక్కడ మనకి చూసినట్లయితే ఒకసారి చాలా క్విక్గా నోటిఫికేషన్ నుండి అయితే వెళ్ళిపోదామండి. సో నోటిఫికేషన్లో మనకి మేజర్గా వచ్చేది ఏంటంటే దీనికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. ఎస్పెషల్లీ నెంబర్ ఆఫ్ పోస్టులు ఎక్కడ ఖాళీ ఉన్నాయి ఏంటి అనేది వాటి గురించి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అవైతే చూద్దాం ఒకసారి. రైట్. సో ఇక్కడ చూసినట్లయితే ఇది నోటిఫికేషన్ అండి. నోటిఫికేషన్లో ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఆల్మోస్ట్ సేమ్ ఇన్ఫర్మేషన్ కనపడుతుంది. ఒకసారి ఇన్ఫర్మేషన్ బులెటిన్ మొత్తం చూసుకున్నట్టయితే మనకు దాంట్లో మేజర్ ఇన్ఫర్మేషన్ కవర్ అయిపోతూ ఉంటుంది. రైట్. సో ఇది వచ్చేసి మనకు నోటిఫికేషన్ నెంబర్ 2 అండి. అండ్ ఈరోజు రిలీజ్ అయింది. సో ఇక్కడ ఏం టైం వేస్ట్ చేయను నేను. ఇంకా ఇక్కడ చూసినట్లయితే ఇవి ఇక్కడ మనకి పోస్టులు అయితే చూద్దామండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి గౌట్ లేదంటే ZPP అండ్ RMPP. సో మండల ప్రజా పరిషత్ లేదంటే జిల్లా ప్రజా పరిషత్ ఆధీనంలో పాఠశాల మ్యాక్సిమం ఈ తెలుగు మీడియం పాఠశాలలు ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ కొన్ని ఇంగ్లీష్ మీడియం కూడా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. మేజర్గా చూసినట్లయితే మనకి SGT పోస్టులు వచ్చేసి 1725 మాత్రం, SGT వచ్చేసి 1728. సో ఆల్మోస్ట్ 2 కూడా సేమ్ ఉన్నాయండి. ఒక 3 మాత్రం స్కూల్ అసిస్టెంట్ తక్కువ ఉన్నాయి. సో ఇవి ఓవరాల్ ఫిగర్ అండి 3453 అండి. సో ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అండి. సో రాకముందుకి మనం పెట్టడం ఏం లేదు. సో ఇక్కడ కర్నూలులో చూసినట్లయితే అత్యధికంగా కనపడుతున్నాయి, 1514 కనపడుతున్నాయి. అండ్ విజయనగరంలో వచ్చేసి లీస్ట్ అండి స్కూల్ అసిస్టెంట్ 15 కనపడుతున్నాయి, SGT 38 కనపడుతుంది, ఓవరాల్గా 54 కనపడుతున్నాయి. అండ్ ఇంకా అన్నింటిలో కూడా ఆల్మోస్ట్ 3 digits అయితే కనపడుతున్నాయి. సో విజయనగరం ఒకటి లీస్ట్ ఉన్నది అండ్ కర్నూలు ఒకటి మనకి ఎక్కువ పోస్ట్ అనేవి కనపడుతున్నాయి. ఓవరాల్గా 3453 అనేవి. సో ఎక్కడండి ఇవి? ZPP, అదేవిధంగా MPP పాఠశాలలో, అదే గౌట్ పాఠశాలలో, గౌట్ స్కూల్స్లో అండి. ఓకేనా?
అండ్ సో మీరు వాటి గురించి వరి కావాల్సింది ఏం లేదండి. జెడ్పీపీ అంటే ఏంటి, ఎంపీ పాఠశాలలు అంటే ఏంటి, అండ్ అదేవిధంగా గౌడ్ పాఠశాల, సో వీటి గురించి వరి కావాల్సింది ఏం లేదు. సో అది తెలుసుకొని కూడా చేసేది ఏం లేదు. తర్వాత మీరు ఇన్ కేస్ మీకు జాబ్ వచ్చిన తర్వాత మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది కాబట్టి దాని గురించి పెద్దగా వెళ్ళాల్సిన పని లేదు. అండ్ ఇక్కడ మున్సిపాలిటీలో ఉండేటువంటి స్కూల్స్ ఆల్మోస్ట్ ఆల్ ఇవి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందండి. సో ఇవి వచ్చేసి మనకి ఓవరాల్గా చూసినట్లయితే 607 పోస్టులు అయితే కనపడుతున్నాయి. అంటే దీంట్లో స్కూల్ అసిస్టెంట్ వచ్చేసి 334 కనపడుతున్నాయి. ఎస్జిటి వచ్చేసి 272 కనపడుతూ ఉన్నాయండి. అండ్ ఇక్కడ మేజర్గా మనకి ఎక్కువ పోస్టులు ఎక్కడ కనపడుతున్నాయి చూసినట్లయితే ఇక్కడ 126 అనంతపురంలో కనపడుతున్నాయి. సో అనంతపురంలో మనకి 126 కనపడుతున్నాయి. అండ్ లీస్ట్ వచ్చేసి ఇక్కడ 16 డిజిట్ అనేది ఇక్కడ విశాఖపట్నంలో కనపడుతూ ఉన్నాయన్నమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూద్దాం ఇంకా. అండ్ ఇక్కడ వచ్చేసి ఆశ్రమ పాఠశాల అండి. సో ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల ఇవన్నీ కూడా పోస్తున్నాయి. సో మీరు ఒకసారి అది చూడండి, ఇంకా మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పుకుంటూ వెళ్ళలేము అది. అండ్ కమింగ్ టు ద ఎగ్జామినేషన్ ఫీ. సో ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి మా టూ మచ్ అయితే కనిపిస్తుందో టెట్ అదేవిధంగా పెట్టండి, డిఎస్సి కూడా అదేవిధంగా పెట్టండి. సో 750 రూపీస్ అనేది పేమెంట్ ఉంటుంది. సో పేమెంట్ గేట్ వేలు రకరకాలుగా ఉంటాయి మనకు. సో ఆల్రెడీ డేట్ చూసాము. సో నోటిఫికేషన్లో అండ్ సబ్మిషన్ వచ్చేసి 22 గుర్తుపెట్టుకోండి. సో ఆన్ సబ్మిషన్, సో ఆన్ పేమెంట్ మీకు ఏమవుతుందని చూసినట్లయితే ఒక జనరల్ నెంబర్ అనేది జనరేట్ అవుతూ ఉంటుందండి. సో జనరల్ నెంబర్ జనరేట్ అవుతుంది. సో ఈ జనరల్ నెంబర్ బేస్ చేసుకొని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో జనరల్ నెంబర్ జనరేట్ కాగానే మన అప్లికేషన్ అయిపోయిందనేసి అపోహపడద్దు, తప్పు చేయకండి అక్కడ. సో కొంతమంది చేశారు కాబట్టి చెప్తున్నాను. సో జనరల్ నెంబర్ జనరేట్ అయిందో దీన్ని బేస్ చేసుకొని మనం అప్లికేషన్ అనేది అప్లై చేయవలసి ఉంటుంది అనమాట. ఓకే, అండ్ అక్కడ యూజర్ గైడ్ అనేది ఇవ్వడం జరిగింది ఈ సైట్లో, చూడండి. సో ప్రజెంట్ అయితే అవైలబుల్గా లేదని అనుకుంటున్నాను, నేను చూశాను. రైట్, ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. సో మొబైల్ నెంబర్ మీరు ఎప్పుడైతే ఎంటర్ చేస్తూ ఉంటారో అక్కడ ఖచ్చితంగా ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఫర్దర్ కమ్యూనికేషన్ అనేది త్రూ మొబైల్ నెంబరే అవుతుంది. సో ఇక్కడ చిన్న మిస్టేక్ చేయడానికి ప్రాబిలిటీ ఏంటంటే, సో మీరు మీ మొబైల్ నెంబర్ని కాపీ పేస్ట్ చేస్తూ ఉంటారు. ఒక్కోసారి అక్కడ మనకి ప్రోగ్రామ్ రాసేటప్పుడు కేవలం 10 డిజిట్సే ఎంటర్ చేసేటట్టుగా పెట్టారనుకుందాం. సో మీరు కాపీ పేస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ముందు 91 కూడా యాడ్ అవుతుందండి. ముందు 91 యాడ్ అవుతుంది, చివరి 2 డిజిట్స్ ఏవైతే రెండు ఎగిరిపోతాయి, చివరి 2 డిజిట్స్ ఎగిరిపోతాయి. సో కాబట్టి కాపీ పేస్ట్ చేయకండి. సో మీ మొబైల్ నెంబర్ 10 డిజిట్స్ అయితే ఆ 10 డిజిట్స్ ఎంటర్ చేయండి, మాన్యువల్గా ఎంటర్ చేయండి. సో ఇదొకటి మీరు ప్రాబ్లం లేకుండా చూసుకోండి. అండ్ కమింగ్ టు ఏజ్, మనకు తెలిసిందే 44 ఇయర్స్ అనేది ఏజ్, అప్పర్ ఏజ్ లిమిట్ ఉంటుంది. సో ఇక్కడ ఎప్పటి వరకు 44 అంటే యాజ్ ఆన్ ఫస్ట్ డే ఆఫ్ జూలై 2024. సో 2024 జూలై 1 వరకు 44 మించకుండా ఉండాలి ఏజ్, అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే మాత్రం ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 49 ఇయర్స్ అనేది కనపడుతూ ఉంటుంది. మనకు 49 ఇయర్స్ వరకు వాళ్ళకి ఎలిజిబుల్, అంటే 5 ఇయర్స్ రిలాక్సేషన్ అనేది కనపడుతూ ఉంటుంది. అండ్ ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి చూసిన 10 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి వారికి వచ్చేసి మనకి ఏంటంటే 54 ఇయర్స్ వరకు వాళ్ళకి రాసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ చూసినట్టయితే వాళ్ళకి 3 ఇయర్స్ మనకి రిలాక్సేషన్ అనేది కనపడుతూ ఉంటుంది. అండ్ క్వాలిఫికేషన్స్ చూద్దామండి ఇంకా. సో క్వాలిఫికేషన్స్ 1 by 1గా చూద్దాము. అండ్ షెడ్యూల్ ఒకటి చూద్దాము. సో షెడ్యూల్ ఆల్రెడీ ఇంతకుముందు చూసాం. దాంట్లో ఇక్కడ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్టే అండి, ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్టే ఉంటుంది మనకి. అండ్ ఇక్కడ సో ఆల్రెడీ ఇది చూసామండి మనం, దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ ఎప్పుడు అనేది. సో అక్కడ షెడ్యూల్లో చాలా క్లియర్గా ఇచ్చాడు. అండ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఎవ్రీథింగ్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ చూసినట్లయితే మీరు ఇన్ కేస్ టీచర్గా సెలెక్ట్ అయిపోయారనుకోండి, సో మీకు 2 ఇయర్స్ మనకి అప్రెంటిస్ పీరియడ్ ఉంటుందని చెప్తున్నారు. అప్రెంటిస్ పీరియడ్లో సో ఆ టీచర్కి కావాల్సిన స్కిల్స్ అన్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవాలన్నట్టుగా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మంత్లీ స్టైప్ అండ్ గవర్నమెంట్ ఎంత డిక్లేర్ చేస్తారో అది ఇవ్వడం జరుగుతుంది అప్రెంటిస్ పీరియడ్లో. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే స్పెషల్ బీఎడ్ చేసిన వాళ్ళు కూడా జనరల్ స్కూల్స్లో జనరల్ పోస్ట్కి ఎలిజిబుల్, అదొకటి గుర్తుపెట్టుకోండి. స్పెషల్ బీఈడీ చేశాను నేను, మరి స్కూల్ అసిస్టెంట్ బైఎస్సీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ రాసుకోవచ్చా అంటే రాసుకోవచ్చు, బట్ ఇక్కడ కండిషన్ అనేది ఇవ్వడం జరిగింది. వితిన్ 6 months ఆఫ్ అపాయింట్మెంట్. సో మనకి 6 months అపాయింట్మెంట్ అయిన తర్వాత 6 months బ్రిడ్జ్ కోర్స్ అనేది ఒకటి ఉంటుందండి, అది కంపల్సరీ కంప్లీట్ చేయవలసి ఉంటుంది. సో అండర్గో అండ్ ఎన్సిటీ రికగ్నైజ్ 6 months స్పెషల్ ప్రోగ్రామ్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఎట్ దేర్ ఓన్ కాస్ట్. సో ఇది చెప్తున్నానండి మనకి. సో స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు కూడా మీరు జనరల్ స్కూల్స్లో ఉన్నటువంటి పోస్టులకు ఎలిజిబులే, బట్ అపాయింట్మెంట్ అయిన తర్వాత డెఫినెట్గా ఇక్కడ 6 months బ్రిడ్జ్ కోర్స్ అనేది ఉంటుంది ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సంబంధించి, అది కంప్లీట్ చేయాలి అనేసి ఇవ్వడం జరిగింది. అదొకటి స్పెషల్ బీఎడ్ చేసిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ఇంకా దీని గురించి అండి ఫైటింగ్ మొత్తం కూడా నాకు తెలిసి అయితే రైట్. సో ఇది సింపుల్గా ఎన్సిటీ మెన్షన్ చేసినటువంటి 28th
6/2018 రోజు ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ నోటిఫికేషన్లో పాయింట్ని తీసుకొచ్చి ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగిందండి. క్యాండిడేట్స్ విత్ బిఎడ్ ఆన్ అపాయింట్మెంట్ యాజ్ అ సెకండరీ గ్రేడ్ టీచర్ షల్ మ్యాండేటరీ అండర్గో. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సింపుల్గా బిఎడ్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు ఎస్జిటికి ఎలిజిబుల్ అన్నట్టుగా ఏపీ ప్రభుత్వం ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేసింది. గుర్తుపెట్టుకోండి. సో బీఎడ్ చేసిన వాళ్ళు కూడా ఎస్జిటికి రాసుకోవచ్చు అని చెప్పింది. ఇక్కడ కండిషన్ ఏంటంటే వితిన్ 2 years ఆఫ్ దట్ అపాయింట్మెంట్, సచ్ అపాయింట్మెంట్. సో నేను బీఎడ్ చేస్తాను, ఎస్జిటికి అపాయింట్మెంట్ 2 years లోపు మనకు సేమ్ ఇక్కడ 6 months బ్రిడ్జ్ కోర్స్ అనేది ఒకటి ఉంటుందండి. 6 months బ్రిడ్జ్ కోర్స్ అనేది కంప్లీట్ చేస్తే వాళ్ళు అదేవిధంగా కొనసాగుతారు అనేది దీని సారాంశం. సో యాక్చువల్గా సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసు దీన్ని బేస్ చేసుకొని ఏంటి, బీఎడ్ వాళ్ళు, నేను అంటే ఉన్న వాస్తవం చెప్తున్నానండి, బీఎడ్ వాళ్ళు ప్రైమరీ స్కూల్స్కు చెప్పడానికి ఎలిజిబిలిటీ లేదు, వాళ్ళ క్వాలిఫికేషన్ లేదు కాబట్టి అన్నట్టుగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేసింది అనమాట. యాక్చువల్గా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏదైతే ఉందో సో దాని ప్రకారంగా వీళ్ళకు క్వాలిఫికేషన్ లేదని. సో అదే క్వాలిఫికేషన్ ఏంటి, జాబ్ వచ్చిన తర్వాత వితిన్ 6 months లోపు, వితిన్ 2 years లోపు ఆ 6 months బ్రిడ్జ్ కోర్స్ అంటే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి సంబంధించిన అంటే ఆ స్టడీ మొత్తం చేయాలన్నట్టుగా ఇక్కడ పాయింట్ ఉంది. సో ఆ పాయింట్ మెన్షన్ చేస్తున్నారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది కీ పాయింట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ అది ఒకటి కీ అండి. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ చాలామందికి డౌట్ ఏంటంటే సార్ నేను ఏ మీడియం పోస్ట్కి ఎలిజిబుల్ అవుతాను, సో దాని యొక్క క్రైటీరియా ఏంటి, సో నేను ఇంగ్లీష్ మీడియం, నేను మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా తెలుగు మీడియం, నేను ఇంగ్లీష్ మీడియం పోస్టులకు ఎలిజిబులా కాదా. సో ఎవరు ఏ మీడియం పోస్టులకు ఎలిజిబుల్ అని చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ కేస్ తెలుగు ఉంటే మీరు తెలుగు పోస్టులకు ఎలిజిబుల్, లేదు నేను ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ మీడియంలో చదివాను కాబట్టి నేను ఇంగ్లీష్ మీడియం పోస్టులకు ఎలిజిబుల్, లేదా ఇది ఒక కండిషన్. లేదంటే సో ఇక్కడ కన్సర్న్ లాంగ్వేజెస్ ఫస్ట్ లాంగ్వేజ్ ఆర్ ఎలిజిబుల్. సో కన్సర్న్ లాంగ్వేజ్ ఏదైతే నేను తెలుగు మీడియం పోస్టులకు రాద్దాం అనుకుంటున్నాను, సో నేను ఫస్ట్ లాంగ్వేజ్గా తెలుగుని చదివి ఉండాలి. 2 కండిషన్లు, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అయినా ఆ పర్టికులర్ మీడియం చదివి ఉండాలి. సో లేదంటే ఫస్ట్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది నాది కంపల్సరీ ఫస్ట్ లాంగ్వేజ్ అయి ఉండాలి. ఉదాహరణకు నేను కంప్లీట్గా తెలుగు మీడియం అండి, కంప్లీట్ తెలుగు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ తెలుగు మీడియం, బట్ నేను ఫస్ట్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్ని కలిగి ఉన్నాను కాబట్టి నేను ఇంగ్లీష్ మీడియం పోస్టులకు ఎలిజిబుల్ అవుతాను. గుర్తుపెట్టుకోండి, 2 కండిషన్లు, రెండిట్లో ఆర్ అన్నాడు కాబట్టి వన్ ఆఫ్ దెమ్ యూ మస్ట్ సాటిస్ఫై. సో సాటిస్ఫై చేసినంటే ఆ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి అదొకటి, రైట్. అండ్ సెకండరీ గ్రేడ్ టీచర్స్, సో అలా సెకండరీ గ్రేడ్ టీచర్స్కి అది ఎలిజిబిలిటీ. ది క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ ద ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ ఎగ్జామినేషన్, సో డిగ్రీ ఎగ్జామినేషన్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, ఇన్ ద కన్సర్న్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, అది ఎస్జిటి వాళ్ళకి సంబంధించింది. అండ్ ఇక్కడ చూసినట్లయితే డిగ్రీ ఆర్ ఇంటర్మీడియట్ ఏదైతే ఉందో పర్టికులర్గా ఎగ్జామినేషన్ ఏ మీడియంలో మీరు అపియర్ అయ్యారు, లేదంటే విత్ ద లాంగ్వేజ్ కన్సర్న్ ద సబ్జెక్ట్, లేదంటే ఆ లాంగ్వేజ్ని మీరు ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. ఉదాహరణకు నేను డిగ్రీ ఇంగ్లీష్ మీడియం చదివాను, ఓకేనా. సో డిగ్రీ ఇంగ్లీష్ మీడియం చదివాను, సో నేను ఇప్పుడు తెలుగు మీడియం పోస్టులకు ఎలిజిబుల్ అంటే నేను తెలుగుని ఒక లాంగ్వేజ్లో డిగ్రీలో చదివి ఉండాను అనుకోండి, నేను ఎలిజిబుల్ అవుతాను. సో లేదంటే ఉదాహరణకు నేను తెలుగు మీడియం అండి, నేను తెలుగు మీడియం, ఓకేనా. సో నేను ఇంగ్లీష్ మీడియం పోస్టుకు అప్లై చేద్దాం అనుకుంటాను, సో ఆ సందర్భంలో నేను ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి అన్నట్టుగా ఇక్కడ ఇచ్చిస్తున్నానండి, ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి మీడియంకి సంబంధించింది, సింపుల్ అండి. ఇక్కడ మీరు ఏ మీడియం పోస్టులకు అయితే అప్లై చేయదలుచుకున్నారో ఖచ్చితంగా ఆ మీడియంలో మీరు చదివి ఉండాలి, లేదంటే ఫస్ట్ లాంగ్వేజ్గా మీరు ఆ పర్టికులర్ లాంగ్వేజ్ కలిగి ఉండాలి. సో ఈ 2 కండిషన్లు ఏ సాటిస్ఫై అయినా కానీ మీరు రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది, రైట్. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే కంప్లీట్గా నోటిఫికేషన్కి సంబంధించిందండి. అండ్ కమింగ్ టు ఇప్పుడు చూద్దాం, ఇంకా చూసినట్లయితే నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అయితే చాలా క్విక్గా చూడడానికి ట్రై చేద్దామండి. ఇన్ఫర్మేషన్ బులెటిన్లో కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు చూసినటువంటి ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా మనకు ఉండడానికి అయితే ప్రాబిలిటీ ఉంటుంది. సో డేట్స్ గురించి ఏం చెప్పట్లేదు నేను, 7:50 ఆల్రెడీ చెప్పుకున్నాం ఇది మనం. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. మీకు ఇన్ కేస్ సిబిటీ కాబట్టి మీరు త్వరగా అప్లై చేస్తే బెటర్గా ఉంటుంది. త్వరగా అప్లై చేస్తే మీకు నేటివ్ డిస్ట్రిక్ట్లో ఉండడానికి ఛాన్స్ ఉంది, లేదంటే అడ్జసెంట్ డిస్ట్రిక్ట్లో మీకు సెంటర్ అలాట్ చేస్తామనేసి మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఇచ్చాడు. బట్ జీవో నెంబర్ 11 కాపీలో మాత్రం ఏమి ఇచ్చాడంటే మీరు అడ్జసెంట్ డిస్ట్రిక్ట్లో కాదు అడ్జసెంట్ స్టేట్లో కూడా పంపించడానికి ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ మనకి సఫిషియెంట్గా ఆన్లైన్ ఎగ్జామ్ రాయడానికి ల్యాబొరేటరీస్ అందుబాటులో లేదంట్లయితే పక్క స్టేట్లో కూడా మీకు అలాట్ చేయడానికి ఛాన్స్ ఉందని జీవో నెంబర్ 11లో ఇచ్చాడు. బట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో మాత్రం అడ్జసెంట్ డిస్ట్రిక్ట్లో
వెళ్ళడానికి ఛాన్స్ ఉందన్నట్టుగా ఇచ్చాడు, అదొకటి గమనించగలరు. నెక్స్ట్ షెడ్యూల్ ఆఫ్ రిటర్న్. సో రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్ ఆల్రెడీ మనం చూసామండి ఇది. సో 2 సెషన్లో ఉంటుంది. వేరాజ్ ఇక్కడ అన్ని ఎగ్జామ్స్ 2.5 hours ఉంటుంది. బట్ వేరాజ్ మనకి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఎవరైతే వాళ్ళకి 3 hours ఎగ్జామ్ ఉంటుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా ఇవన్నీ కూడా రొటీన్ మ్యాటర్ అండి. నేను ఎక్కడైతే ఇంపార్టెంట్ అక్కడ ఫోకస్ చేస్తున్నాను. సో మనకు తెలిసిందే వెయిటేజ్ వచ్చేసి రిటర్న్ టెస్ట్లో వచ్చేసి 80 marks అండ్ 20% ఆఫ్ టెట్ అనేది తీసేసి కంప్లీట్గా 100 marksకి తీసేసి దీన్ని మెరిట్ బేస్డ్గా కంప్లీట్గా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. బట్ ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి సంబంధించింది అయితే మనకి కంప్లీట్గా 100% 100 marks ఏవైతేనో కంప్లీట్గా రిటర్న్ టెస్ట్ అండి. సో వాళ్ళకి టెట్ అది ఏమీ లేదు వాళ్ళకి కాబట్టి, ఓకేనా. అండ్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎలిజిబిలిటీ. సో ఇది ఒక్కసారి చూసినట్లయితే మస్ట్ బీ ఫుల్లీ క్వాలిఫైడ్, ఇది ఒక్కటి చూడండి. మనకు జివో నెంబర్ 11 ఏదైతే ఉందో సో ఈ జివో నెంబర్ 11లో ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఈ పాయింట్ ఒకటి వ్యారీ అవుతూ ఉందండి. ఇది ఒక పాయింట్ వ్యారీ అవుతుంది, చూసాను. సో ఇక్కడ మస్ట్ బీ ఫుల్లీ క్వాలిఫైడ్ ఫర్ ద పోస్ట్ అప్లైడ్ ఫర్ అండ్ ఇన్ పొజిషన్ ఆఫ్ ఆల్ సర్టిఫికేట్స్ యాజ్ ఆన్ ద లాస్ట్ డేట్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద నోటిఫికేషన్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. అంటే ఈ పాయింట్ ప్రకారం ఏంటంటే మనకి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉందండి, 22/2/2024. సో దిస్ ఈస్ ద లాస్ట్ డేట్ ఫర్ ద అప్లికేషన్ ఆఫ్ ది డిఎస్సి, రైట్. సో ఈ డేట్ లోపు ఉండేటువంటి సర్టిఫికెట్లు అన్నీ కూడా మీరు అన్ని సర్టిఫికెట్లను కలిగి ఉండాలి. అండ్ యు ఆర్ ఇన్ పొజిషన్, కంపల్సరీ అన్ని సర్టిఫికెట్లు ఈ డేట్ లోపు మీకు ఉండాలి. అలాగైతేనే మీరు టీచర్ జాబ్ వచ్చినా కానీ ఎలిజిబుల్ అవుతారన్నట్టుగా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, ఎక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్. వేరాస్ జివో నెంబర్ 11లో ఏమి ఇచ్చాడంటే, జివో నెంబర్ 11లో మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అంతా మీకు జాబ్ వచ్చింది, ఈ డేట్ కాదండి. కట్ ఆఫ్ డేట్ ఎప్పుడు అంటున్నా అంటే జివో నెంబర్ 11లో మీకు జాబ్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు కదా, ఆ వెరిఫికేషన్ టైంకి అంతా మీరు కావాల్సిన సర్టిఫికేట్ పొందినట్లయితే మీరు ఎలిజిబుల్ అని ఇచ్చాడు. సో మరి ఇక్కడ కొంచెం ఈ పాయింట్ అయితే వేరే అవుతుంది, దేన్ని కన్సిడర్ చేస్తారు అర్థం కావట్లేదు. జనరల్గా అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో ఆ టైంకి అంతా అన్ని సర్టిఫికేట్లు ఒరిజినల్స్ ఉన్నట్లయితే వ్యాలిడ్ అవుతుంది నాకు తెలిసిన ప్రకారం. మరి ఇక్కడ ఈ పాయింట్ అయితే పెట్టండి. సో ఇది ఒకటి గమనించండి, రైట్. అండ్ ఇంకా చూసినట్లయితే డిస్టెన్స్లో మేము డిగ్రీ చేసాం సార్, ఇంటర్మీడియట్ చేసాం, సో ఇలా అంటుంటారు. సో పీజీ చేసామండి. సో ఆ డిస్టెన్స్ మీరు ఎక్కడైతే చేశారో అది ఖచ్చితంగా యూజీసీ, అదేవిధంగా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ లేదంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో వీటి చేత రికగ్నైజ్ చేయబడి ఉండాలి. వీటి గుర్తింపు పొందినట్లయితే మీకు ఆ సర్టిఫికేట్ వ్యాలిడ్ అవుతూ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో ఖచ్చితంగా వీళ్ళు రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆర్సీఏ చేత రికగ్నైజ్ చేయబడిన సర్టిఫికేట్ కలిగి ఉంటేనే మీకు అది వ్యాలిడ్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది క్యాన్ షుడ్ క్వాలిఫై, ఏపీ టెట్ అనేది క్వాలిఫై. ఇక్కడ ఇంతకుముందు ఒకరు ఫోన్ చేశారండి, సార్ నేను 2012లో క్వాలిఫై అయ్యాను ఏపీ టెట్, నా సర్టిఫికేట్ వ్యాలిడ్ అని అడుగుతున్నా. ఎందుకంటే అప్పటికి ఇంకా మనకి స్టేట్ అనేది బైఫర్గాట్ కాలేదు కదా. సో ఏపీ టెట్ సర్టిఫికేట్ వ్యాలిడ్ కదా అని అంటున్నారు. సో మీరు ఎప్పుడు టెట్ ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుండి ఏ ఇయర్ దున్నా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందండి. సో మనకు అప్పుడు బైఫర్గేషన్ కాకముందుకేంటి ఏపీ టెట్టే ఉండేది, ఇక్కడ తెలంగాణలో కావచ్చు అటు ఏపీలో కావచ్చు. సో ఏముంది సర్టిఫికేట్స్ పైన ఏపీ టెట్. 2014 తర్వాత ఏమైందండి, అక్కడ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఏపీ టెట్ అది అలాగే కంటిన్యూ అయిపోయింది. వేరేజ్ ఇక్కడ తెలంగాణ బైఫర్గేట్ అయిపోయింది కాబట్టి టీఎస్ టెట్గా మార్పు చెందింది అంతే, అదొకటి గుర్తుపెట్టుకోండి, దట్స్ ఇట్. సో నీడ్ నాట్ టు వరీ, జియో నెంబర్ 68 and 69 ప్రకారం కంప్లీట్గా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. ఎవరు కూడా దీని గురించి వరీ కావాల్సింది ఏం లేదు, మీకు డౌట్ పెట్టుకోవాల్సిన పని అంతకంటే కూడా లేదు, ఓకేనా, రైట్. ఇది ఒక్కటి కేర్ఫుల్గా ఉండండి కొంచెం. పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్ ఇక్కడ కొంచెం బాగా క్యాండిడేట్స్ ఆస్పిరెంట్స్ ఎవరైతే వరీ అవుతూ ఉంటారన్నమాట. సో ఎందుకంటే వేరియస్ ఆప్షనల్స్ని కలిగి ఉంటారు గ్రాడ్యుయేషన్ లెవెల్లో. సో మేము ఎలిజిబులా కాదా అనేసి చాలా అంటే చాలా డౌట్గా ఉంటుంది. సో నేను చెప్పాల్సిన పని లేదు, ఇంకో చెప్పాల్సిన పని లేదు. ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఇట్ హాస్ బీన్ గివెన్ వెరీ క్లియర్లీ. సో మీరు ఒక్కసారి చూసుకుంటే సరిపోతుందండి. సో మ్యాథమెటిక్స్ ఎవరు ఎలిజిబుల్, గ్రాడ్యుయేషన్ విత్ మ్యాథమెటిక్స్ అండి, గ్రాడ్యుయేషన్ విత్ మ్యాథమెటిక్స్ ఆర్ అన్నాడు ఇక్కడ, ఆర్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ కావచ్చు, లేదంటే గ్రాడ్యుయేషన్ విత్ స్టాటిస్టిక్స్. సో వీటిలో ఏ చేసినా పర్వాలేదండి. ఆర్ లేదంటే, సో ఈ మొత్తం ఇదంతా ఒక సెంటెన్స్, లేదంటే వన్ ఆఫ్ ది 3 ఈక్వల్ ఆప్షనల్ సబ్జెక్ట్స్. సో వీటికి ఈక్వల్గా ఉన్నటువంటి ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉన్నట్లయితే సరిపోతుందండి. అండ్ బీఎడ్ విత్ మ్యాథమెటిక్స్ మెథడాలజీ కంపల్సరీ. సో వాళ్ళు స్కూల్ అసిస్టెంట్
మ్యాథమెటిక్స్కి ఎలిజిబుల్ అవుతూ ఉంటారనమాట. అండ్ కమింగ్ టు ఫిజికల్ సైన్స్ అండి, ఫిజికల్ సైన్స్లో కూడా చాలామంది డౌట్ అడుగుతూ ఉంటారండి. సో ఒక్కసారి అయితే చాలా క్లియర్గా చూద్దామండి. సో చూస్తే సరిపోతుంది. గ్రాడ్యుయేషన్ విత్ అట్లీస్ట్ 2 ఆఫ్ ది ఫాలోయింగ్. అట్లీస్ట్ గ్రాడ్యుయేషన్లో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఏవైనా కనీసంగా 2 సబ్జెక్టులు ఉండాలి. 2 ఉంటే పర్వాలేదు, ఓకేనా. సో సబ్జెక్ట్స్ యాజ్ ఆప్షనల్ సబ్జెక్ట్స్, ఫిజిక్స్ ఆర్ అప్లైడ్ ఫిజిక్స్. ఒక సబ్జెక్ట్ ఏమి ఉండాలండి? ఫిజిక్స్ అయినా ఉండొచ్చు, అప్లైడ్ ఫిజిక్స్ అయినా ఉండొచ్చు, లేదంటే ఇంజనీరింగ్ ఫిజిక్స్ అయినా ఉండొచ్చు, ఇన్స్ట్రుమెంటేషన్ అయినా ఉండొచ్చు. ఒక సబ్జెక్ట్ అది ఉండాలి కంపల్సరీ ఫిజిక్స్ ఉండాలనే లేదండి, ఫిజిక్స్ బదులుగా ఇవేవైనా ఉండొచ్చు. అండ్ అన్నాడు ఇక్కడ మరియు. సో ఉదాహరణకు నేను ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఉంది నాకు డిగ్రీలో, సో ఓకే, దట్స్ ఓకే. సో సెకండ్ సబ్జెక్ట్ ఏమి ఉండాలి అని చూసినట్లయితే ఇక్కడ కెమిస్ట్రీ అయినా ఉండొచ్చు, అప్లైడ్ కెమిస్ట్రీ, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ, ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ, మెడిసినల్ కెమిస్ట్రీ, ఏమైనా బయోకెమిస్ట్రీ, జియాలజీ, ఐదర్ ఆర్. సో ఇక్కడ ఐదర్ ఫిజిక్స్ ఆర్ ఇట్స్ ఎలైడ్ సబ్జెక్ట్స్ అన్నాడు, ఆర్ కెమిస్ట్రీ ఆర్ ఇట్స్ ఎలైడ్ సబ్జెక్ట్స్ యాజ్ వన్ ఆఫ్ ది మెయిన్ సబ్జెక్ట్ అండ్ ద అదర్ యాజ్ సబ్సిడరీ సబ్జెక్ట్ అన్నాడు ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఫిజిక్స్ లేదంటే ఎలైడ్ సబ్జెక్ట్, దానికి సంబంధించిన ఎలైడ్ సబ్జెక్ట్ లిస్ట్ అనేది యాక్చువల్గా దీంట్లో ఇవ్వలేదండి, జీవో నెంబర్ 11లో ఇవ్వలేదు, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ బులెటిన్లో కూడా ఇవ్వలేదు. సో మరి ఎలైడ్ సబ్జెక్ట్స్ అంటే పాత నోటిఫికేషన్లో చూసినట్లయితే మనకి ఎలైడ్ సబ్జెక్ట్స్ కనపడుతూ ఉంటాయి. అండ్ ఫిజిక్స్ సంబంధించిన ఎలైడ్ సబ్జెక్ట్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ ఇట్స్ ఎలైడ్ సబ్జెక్ట్స్ యాజ్ వన్ ఆఫ్ ది మెయిన్ సబ్జెక్ట్స్. సో ఇక్కడ చూడండి, ఫిజిక్స్ కానివ్వండి, దాని ఎలైడ్ సబ్జెక్ట్స్ కానివ్వండి, అండ్ కెమిస్ట్రీ లేదంటే దాని ఎలైడ్ సబ్జెక్ట్స్ ఉన్నట్లయితే మీరు ఫిజికల్ సైన్స్ రాసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ సబ్సిడరీ అన్నా లేదంటే యాన్సిలరీ సబ్జెక్ట్ అన్న సేమ్ అండి. అండ్ ఇక్కడ చూసినట్టయితే బీఎడ్ మనకు తెలిసింది, ఇంకా మెథడాలజీ అనేది ఫిజికల్ సైన్స్లో డెఫినెట్గా ఉండాలి. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ అండి, బీసీఏ చేసిన వాళ్ళు ఎలిజిబులా కాదా, ఏంది సంగతి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలనేసి అడుగుతున్నారు. సో బీసీఏ క్యాండిడేట్స్ విత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అట్ దేర్ ఇంటర్మీడియట్ లెవెల్. సో నేను డిగ్రీ బీసీఏ చేశాను, నాకు ఇంటర్మీడియట్ ఏమి చదివి ఉండాలి ఫిజికల్ సైన్స్ రాయాలంటే డెఫినెట్గా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అట్ ఇంటర్మీడియట్ లెవెల్. సో ఇక్కడ ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే బైపీసీ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారండి ఫిజికల్ సైన్స్. అండ్ బీఎడ్లో ఫిజికల్ సైన్స్ మెథడాలజీ చేసి ఉండి, ఉదాహరణకు నేను బీసీఏ చేశాను, డిగ్రీలో బీసీఏ చేశాను, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ చేశాను, ఓకేనా. నాకు బీఎడ్లో ఇంటర్మీడియట్లో వచ్చేసి బైపీసీ చేశాను అంటే నేను ఇక్కడ ఏముంది, ఫిజిక్స్ ఉందా, కెమిస్ట్రీ ఉంది, ఓకేనా. సో బీఎడ్లో వచ్చేసి ఫిజికల్ సైన్స్ మెథడాలజీగా చేసి ఉన్నట్లయితే నేను రాసుకోవచ్చు, ఓకేనా. నేను ఇంటర్మీడియట్లో బైపీసీ చేశాను, నేను రాసుకోలేనా అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయితే కంపల్సరీ మనం కూడా ఫిజికల్ సైన్స్ రాసుకోవడానికి ఎలిజిబుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇంకా అసలు కథ వచ్చేసి ఇక్కడ ఉంటుందండి. బయోసైన్స్కి సంబంధించిన చాలా డౌట్లు చాలా మందికి ఉంటాయి, ఎస్పెషల్లీ క్వాలిఫికేషన్ గురించి. సో వెరీ క్లియర్గా చెప్పేస్తాను ఇక్కడ. సో గ్రాడ్యుయేషన్ విత్ బాటనీ అండ్ జువాలజీ అన్నాడు. సో ఇక్కడ కొంతమంది అభ్యర్థులు చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. బాటనీ అండ్ జువాలజీ ఉంటేనే మేము ఎలిజిబుల్ సార్ అని అడుగుతూ ఉంటారు. సో మాకు ఇలా చెప్పారు, అక్కడ చెప్పారు, ఇక్కడ చెప్పారు అంటూ ఉంటారు. సో అక్కడ చెప్పడం, ఇక్కడ చెప్పడం, నేను చెప్పడం కాదండి, ఇక్కడ ఏముందో చూద్దాం, ఓకేనా. సో గ్రాడ్యుయేషన్ విత్ బాటనీ అండ్ జువాలజీ యాజ్ ఆప్షనల్ సబ్జెక్ట్స్. సో బాటనీ జువాలజీ ఉంటే ఏ తలకాయ నొప్పి లేదండి, కంప్లీట్గా మీరు ఎలిజిబుల్. అండ్ లేదంటే ఏముండాలి అని చూసినట్టయితే వన్ ఆఫ్ ది టూ యాజ్ మెయిన్ సబ్జెక్ట్, మెయిన్, అండ్ ది అదర్ యాజ్ సబ్సిడరీ సబ్జెక్ట్. సో ఇక్కడ రెండిట్లో ఏదైనా ఒక మెయిన్ సబ్జెక్ట్ ఉండొచ్చండి. సో బాటనీ అయినా ఉండొచ్చు, ఓకేనా. సో లేదంటే జువాలజీ అయినా ఉండొచ్చు, ఏదైనా ఒక సబ్జెక్ట్ ఉంటే సరిపోతుంది. అండ్ ది అదర్ యాజ్ సబ్సిడరీ సబ్జెక్ట్. సో మరి బాటనీకి సబ్సిడరీ సబ్జెక్ట్స్ ఏముంటాయి, జువాలజీకి సబ్సిడరీ సబ్జెక్ట్స్ ఏముంటాయంటే, సో బాటనీకి జువాలజీ ఉంటుంది, బాటనీ కెమిస్ట్రీ ఉంటుంది, జువాలజీ కెమిస్ట్రీ ఉంటుంది. సో ఇలా సబ్సిడరీ సబ్జెక్ట్ ఇంకొకటి ఉన్నట్లయితే మనకు జువాలజీ లేకున్నా ఒకటే బాటనీ, అండ్ దానికి సంబంధించిన సబ్సిడరీ సబ్జెక్ట్ ఇంకోటి ఉన్నట్లయితే మనం ఎలిజిబిలిటీగా ప్రకటించడం జరుగుతుంది, మనం ఎలిజిబుల్ అనమాట, ఓకేనా. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఆర్ ఎనీ టూ ఆఫ్ ది అదర్ ఎలైడ్ సబ్జెక్ట్స్ అండి. సో లేదంటే ఎనీ టూ ఆఫ్ అదర్ ఎలైడ్ సబ్జెక్ట్స్. సో వీటికి సంబంధించిన ఎలైడ్ సబ్జెక్ట్స్ని కలిగి ఉన్న సరిపోతుంది, ఓకేనా. సో ఎలైడ్ సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయని చూసినట్టు ఇక్కడ చూడండి ఒకసారి. సో పబ్లిక్ హెల్త్, హ్యూమన్ జెనెటిక్ ఇవన్నీ కూడా ఉన్నాయి, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ, ఎన్వైరన్మెంటల్ సైన్సెస్ అండ్ మైక్రోబయాలజీ. సో మైక్రోబయాలజీ వాళ్ళు స్పెసిఫిక్గా అడుగుతూ ఉంటారండి మేము ఎలిజిబుల్లా కాదా అని. అండ్ అదేవిధంగా బయోటెక్నాలజీ వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు, అండ్ ఫిషరీస్ వాళ్ళు అడుగుతూ ఉన్నారు, అండ్ ఇంకా మైక్రోబయాలజీ, సో ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ అన్నారండి ఇక్కడ. అండ్ అదేవిధంగా మైక్రోబయాలజీ కూడా రావడం జరిగింది, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ టెక్నాలజీ, సో హార్టికల్చర్, ఫారెస్ట్రీ, పౌల్ట్రీ, జనరల్ మైక్రోబయాలజీ ఆప్షనల్ సబ్జెక్ట్ 1గా కలిగి ఉండొచ్చు. సో ఇక్కడ మనకేంటండి డిగ్రీలో 3 ఆప్షనల్ సబ్జెక్ట్స్ కదా. సో ఈ ఫస్ట్ ఆప్షనల్ సబ్జెక్ట్లో వీటిలలో ఏదైనా ఒకటి కలిగి ఉండి, ఓకేనా. నెక్స్ట్ కెమిస్ట్రీ ఆప్షనల్ సబ్జెక్ట్ 2, ఓకేనా. కెమిస్ట్రీ అనేది ఆప్షనల్ సబ్జెక్ట్ 2గా ఉండొచ్చు. అండ్ జెనెటిక్స్, బయోఇన్ఫర్మాటిక్స్, మాలిక్యులర్ బయాలజీ, అగ్రికల్చర్ అండ్ మెరైన్,
సో మెరైన్ బయోటెక్నాలజీ ఆప్షనల్ 3. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఆప్షనల్ 1 ఈ కాంబినేషన్, ఆప్షనల్ 2 అనేది కెమిస్ట్రీ, ఆప్షనల్ 3లో ఇక్కడ మెన్షన్ చేశాడు కదా, ఈ 3 కాంబినేషన్లో ఏదున్నా మీరు ఎలిజిబులే. ఓకేనా. సో నాకు ఇది ఫస్ట్ ఉంది, సెకండ్ ఉంది, థర్డ్ లేదంటే మీరు ఎలిజిబిలిటీ లేదండి. ఓకేనా. సో అండ్ ఎంఎస్సి బయోటెక్నాలజీ 5 years ఇంటిగ్రేటెడ్, ఇది వదిలిపెట్టేద్దాం. 5 years ఇంటిగ్రేటెడ్ బయోటెక్నాలజీ చేసినట్లయితే దాంట్లో బీఎడ్ ప్లస్ ఎవ్రీథింగ్ కూడా కవర్ అయిపోతూ ఉంటాయి కాబట్టి అలా ఉన్నా పర్వాలేదు. అండ్ లేదండి, సో ఇక్కడ అండ్ సో బీఎడ్లో వచ్చేసి మనకి బయోలాజికల్ సైన్స్ అనే మెథడాలజీగా చదివి ఉంటాయి. క్లియర్ అయింది అనుకుంటాను. బాటనీ అండ్ జువాలజీ అయినా కలిగి ఉండొచ్చు. బాటనీ విత్ ఇట్స్ అలైడ్ సబ్జెక్ట్స్ తోటి జువాలజీ కాంబినేషన్లో ఉండొచ్చు. జువాలజీకి సంబంధించిన అలైడ్ సబ్జెక్ట్తో బాటనీ కాంబినేషన్లో అయినా ఉండొచ్చు, లేదంటే రెండింటికి సంబంధించిన అలైడ్ సబ్జెక్ట్స్ కాంబినేషన్లో అయినా ఉండొచ్చు. ఓకేనా. సో బాటనీ మెయిన్ సబ్జెక్ట్ ఉంటే దానికి సంబంధించిన అలైడ్ సబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ సబ్జెక్ట్గా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇలా ఇక్కడ మనకి బయోసైన్స్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఇవ్వండి. అండ్ బీసీఏ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాటనీ జువాలజీ ఇంటర్మీడియట్ లెవెల్లో చదివినట్లయితే అండ్ అదేవిధంగా బీఎడ్లో బయోసైన్స్ మెథడాలజీ ఉన్నట్లయితే వాళ్ళు రాసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ అండ్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ అండ్ సో ఇంకా ఇది మనకు తెలిసిందే. గ్రాడ్యుయేషన్ విత్ ఎనీ 2 of the following subjects యాజ్ ఆప్షనల్. సో ఇక్కడ మనకి ఓ లిస్ట్ ఇచ్చాయండి, పెద్ద లిస్టు. సో ఈ రెండిట్లో ఏవైనా 2 సబ్జెక్ట్స్ని కలిగి ఉన్నట్లయితే వాళ్ళు ఎలిజిబిలిటీ అన్నట్టు ఇచ్చారు. ఆర్ లేదంటే 1 of them యాజ్ మెయిన్ సబ్జెక్ట్ అండ్ ఎనీ అదర్ 1 యాజ్ సబ్సిడరీ సబ్జెక్ట్. సో దీంట్లో ఒకటి మెయిన్ సబ్జెక్ట్గా ఉండి మిగిలిన సబ్సిడరీ సబ్జెక్ట్గా ఉండడానికి ఉన్నా కానీ ఎలిజిబిలిటీ అని ఇచ్చాడు. ఇక లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనేవి చాలా ఇచ్చాడండి. సో ఒకసారి అయితే సోషల్ వాళ్ళు ఒకసారి చూసుకోండి సరిపోతుంది. అండ్ అదేవిధంగా బీఎడ్లో వచ్చేసి సోషల్ స్టడీస్లో సో మెథడాలజీ చేసి ఉండాలి కంపల్సరీ. సో అలా ఉన్నట్లయితే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆర్ లేదంటే ఇక్కడ ఇంకా చూసినట్లయితే బీసీఏ బీబీఏ క్యాండిడేట్స్ విత్ సోషల్ స్టడీస్, ఇక్కడ మనకి బీసీఏ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంటర్మీడియట్ స్థాయిలో చూసినట్లయితే వాళ్ళు కంపల్సరీ పర్టికులర్ హెచ్ఈసీ కానివ్వండి, సిఈసీ కానీ అలాంటివి చేసి ఉండాలి. అండ్ బీఎడ్ విత్ సోషల్ స్టడీస్ మెథడాలజీ కంపల్సరీ చదివి ఉండాలన్నమాట. సో మెథడాలజీ ఉన్నట్లయితే వాళ్ళు ఎలిజిబుల్. సో వీటితో పాటుగా మనకి ఇంకేం కావాలంటే టెట్ పేపర్ 2లో కంపల్సరీ క్వాలిఫై ఉండాలి. ఓకేనా, అది మెన్షన్ చేయలేదు ఇక్కడ. అండ్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ మనకు తెలిసిందే, ఇది కంపల్సరీ డిగ్రీలో ఒక సబ్జెక్ట్, ఒక ఆప్షనల్ సబ్జెక్ట్గా ఇంగ్లీష్ అయినా చదివి ఉండాలి. లేదంటే ఇక్కడ మనకి బీఓఎల్ అని ఒకటి ఉంటుందండి. సో లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేట్లో డిగ్రీ అయినా చేసి ఉండి, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలో మనకి ఇంగ్లీష్ కంపల్సరీ చదివి ఉండాలి. అండ్ బీఎడ్లో వచ్చేసి ఇంగ్లీష్ ఒక మెథడాలజీగా చదివి ఉండాలి. సో వీటిలో పెద్ద ఇబ్బంది ఏం లేదండి. సో లేదంటే మనకి డిగ్రీలో వచ్చేసి లిటరేచర్ అయినా చేసి ఉండాలి, ఇంగ్లీష్ లిటరేచర్. సో వీటిల్లో ఎలా ఉన్నా క్వాలిఫై అయ్యి మీరు రాయడానికి ఎలిజిబుల్. అండ్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు వచ్చేసి మీకు ఇక్కడ సేమ్ అదే రకంగా అండి. మనం ఒక లాంగ్వేజ్గా చదవకుండా కంపల్సరీ ఒక సబ్జెక్టుగా తెలుగుని చదివి ఉండాలి. లేదంటే మనకి ఇక్కడ ఒకటి ఉంటుందండి, ఓరియంటల్ లాంగ్వేజ్ ఉంటుందండి, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఓరియంటల్ లాంగ్వేజ్ ఇన్ తెలుగు. సో ఇదైనా చేసి ఉండాలి. సో దీంతో లేదంటే మనకి పీజీలో ఒక పీజీ తెలుగు చేసి ఉండి అండ్ అదేవిధంగా బీఎడ్ విత్ తెలుగు మెథడాలజీ కావచ్చు, లేదంటే తెలుగు పండిట్ ట్రైనింగ్ చేసిన మనము స్కూల్ అసిస్టెంట్ తెలుగు రాసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ హిందీ అండి. సేమ్ ఇంకా హిందీకి సంబంధించిన అయితే సేమ్ అదే, దానికి ఎలా ఉన్నాయో తెలుగు అదే విధంగా ఉంటాయి. బట్ ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే మనకి తెలుగు పండిట్ ట్రైనింగ్ అన్నాం కదా, హిందీ పండిట్ ట్రైనింగ్ చాలా ఉన్నాయండి. సో వీటిలో ఏది చేసినా పర్వాలేదు, విద్యానంగా సేవకు కావచ్చు, ఇంకా రకరకాలుగా ఉన్నాయి. హిందీ వాళ్ళు చేసిన వాళ్ళకైతే అర్థమైంటే ఒక పెద్ద లిస్టే ఇచ్చాడు. సో అది చేసి ఉండాలండి, రాయాలంటే. ఓకేనా. అండ్ మనకు అవసరం లేదండి. ఓకే, ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్. సో ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే మనకు తెలిసిందే, బీపీడీ కానీ ఎంపీడీ కానీ చేసి ఉన్నట్లయితే సరిపోతుంది. రైట్, నెక్స్ట్ వచ్చేసి సెకండరీ గ్రేడ్ టీచర్. ఇది ఒక్కటి చూడండి, సెకండరీ గ్రేడ్ టీచర్లో. సో ఇంటర్మీడియట్ కంపల్సరీ, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తుంటే దాంతోపాటుగా డిఈడి, సో డిఎల్ఈడి అంటుంటాం దీన్ని మనం. సో ఇది ఒకటి కంప్లీట్ చేస్తుంటే సరిపోతుంది. దాంతోపాటుగా పేపర్ 1 సెలెక్ట్ అయి ఉండాలి. అండ్ మస్ట్ పోజెస్ ఏ గ్రాడ్యుయేషన్ విత్ అట్లీస్ట్ 50% ఆఫ్ మార్క్స్. అండ్ సో ఇది ఒకటి కాంప్లికేటెడ్ అండి, ఇది పెట్టిండి, ఇది చెప్పాను కదా ఆల్రెడీ. సో ఎస్జిటి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందన్నట్టుగా ఇక్కడ ఇచ్చాడండి. ఎస్జిటి రాయడానికి బీఎడ్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందన్నట్టుగా ఈ పాయింట్ ఇక్కడ మెన్షన్ చేయబడింది అనమాట. మస్ట్ పోజెస్ ఏ గ్రాడ్యుయేషన్ అన్నాడు, ఇక్కడ అన్నాడు. మస్ట్ పోజెస్ గ్రాడ్యుయేషన్ విత్ అట్లీస్ట్ 50% ఆఫ్ మార్క్స్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్. బీఎడ్ వాళ్ళు ఎలిజిబుల్ అన్నట్టుగా ఇక్కడ మెన్షన్ చేస్తాడు. ఏమవుతుందో తెలియదు. అండ్ ఇక్కడ ఆల్రెడీ మనం ఇంతకుముందు ఆల్రెడీ చూసాం కదా. సో అపాయింట్మెంట్ అయిన 2 years లోపు 6 months బ్రిడ్జ్ కోర్స్ అనేది చేయవలసి ఉంటుంది ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో అన్నట్టుగా ఇవ్వడం జరిగింది. సేమ్ థింగ్ మనకి జీవో నెంబర్ 11లో కూడా మెన్షన్ చేయడం జరిగిందండి. అండ్
ఇది ఆల్రెడీ ఇంతకుముందు చూసాం కదా, మీడియం ఆఫ్ ఏ పోస్టులకు మనము ఎలిజిబుల్ అనేది, సో అక్కడ ఇవ్వడం జరిగిందండి. సేమ్ ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇది. అండ్ స్ట్రక్చర్ అండి, ఇది ఒక్కసారి చూద్దాం. స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే, ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజ్ అంటే అన్ని సబ్జెక్ట్స్ అండి, మ్యాథ్స్ కావచ్చు, సోషల్ కావచ్చు, ఫిజికల్ సైన్స్, బయోసైన్స్ ఏదైనా కావచ్చు, అండ్ లాంగ్వేజెస్ కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్, హిందీ ఏదైనా కావచ్చు అండి. సో ఇక్కడ 2.5 hours ఎగ్జామ్ అనేది ఇక్కడ కండక్ట్ చేయబడుతూ ఉంటుంది. సో దీంట్లో ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, దేనికి ఎన్ని మార్క్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే మనం దేనికి ప్రయారిటీ ఇవ్వాలని మాకు అర్థమవుతుంది చదివేటప్పుడు, రైట్. సో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్కి వచ్చేసి 10 marks ఉంటాయి అండ్ 20 questions, ఈచ్ క్వశ్చన్కి ½ mark ఉంటుంది. అండ్ పర్స్పెక్టివ్స్ అండ్ ఎడ్యుకేషన్ వచ్చేసి కేవలం 5 marks ఉంటుంది, 10 questions ఉంటాయి. సో క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్స్, అది ఇక్కడ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ అంటే ఏం లేదండి, పిల్లల్ని మనం వాళ్ళ యొక్క సైకాలజీ ఎలా మనం స్టడీ చేస్తుంటామో, స్టడీ చేసిన తర్వాత సేమ్ ఇది మన క్లాస్ రూమ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఎంతవరకు యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది, స్పెసిఫిక్గా లెర్నింగ్ థియరీస్లో మనకి పార్ట్ అనేది కవర్ అవుతూ ఉంటుంది. సో దీనికి వచ్చేసి మనకి కంప్లీట్గా 5 marks అనేవి కనపడుతున్నాయి, 10 questions ఉంటాయి. అండ్ సింహభాగం అండి, కన్సర్న్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో 40 marks. సో మేజర్గా నేను చెప్పేది ఏంటంటే, మీకు తక్కువ టైం ఉంది కాబట్టి దీనిపైన ఎక్కువ ఫోకస్ చేయండి, కాంటెంట్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. ఆల్రెడీ చదివాం సార్ అని కూడా నెగ్లెక్ట్ చేయకండి, నెంబర్ ఆఫ్ రివిజన్స్ ఇవ్వండి, నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్లు అటెండ్ చేయండి, ఓకేనా. అండ్ కమింగ్ టు మెథడాలజీ, నెక్స్ట్ వచ్చేసి మెథడాలజీ వచ్చేసి 40 questions ఉంటాయండి. సో 20 marks ఉంటాయి. నెక్స్ట్ ప్రయారిటీ దీనికి ఇవ్వండి. సో ఫస్ట్ దేనికి ఇస్తారండి, కాంటెంట్కి ఇవ్వండి, ఓకేనా. నెక్స్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తారు, మెథడ్కి ఇవ్వండి, ఓకేనా. అండ్ దెన్ నెక్స్ట్ ప్రయారిటీ వచ్చేసి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అండి. అండ్ నెక్స్ట్ లీస్ట్ ప్రయారిటీ వచ్చేసి సో మనకి సైకాలజీ కావచ్చు, పిఏఈ కావచ్చు, ఓకేనా. బట్ ఇక్కడ ఏంటంటే మనకి సైకాలజీ అనేది చాలా తక్కువగా కనపడుతుంది, సిలబస్ ఇక్కడ చాలా తక్కువగా ఉంటుంది. సో తక్కువ సిలబస్ ఉంటుంది కాబట్టి మనం ఆ 5 marks మనం గ్యాదర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. అదొకటి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి సెకండరీ ఎస్జిడి స్కీమ్ ఏ విధంగా ఉంటుందని చూసినట్టయితే ఇది పెద్ద చాటా భారతం అండి. సో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి 8 marks. సో మనకు అక్కడ 10 marks ఉన్నాయి. సో పర్స్పెక్టివ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇక్కడ 1 mark ఎగిరిపోయింది, 4 marks ఉన్నాయి. అండ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ వచ్చేసి 8 marks. సో ఇక్కడ ఎక్కువ మనకి ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ. సో ఎడ్యుకేషనల్ సైకాలజీకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు. సో 8 marks అండి. సో కాబట్టి ఎస్జిటి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏంటంటే మనకి ఆల్మోస్ట్ ఆల్ మీకు అన్ని కాంటెంట్స్ తెలుగు కావచ్చు, నెక్స్ట్ ఇంగ్లీష్ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, ఈవీఎస్ కావచ్చు, ఎంతైతే చదువుతున్నారో దాంట్లో ఎంతైతే వెయిటేజ్ ఉందో ఆల్మోస్ట్ మనకి 8 కాంటెంట్కి సంబంధించి 8 marks ఉంటాయి. సో అవే 8 marks మనకి ఇక్కడ కవర్ అవుతున్నాయండి. ఎడ్యుకేషనల్ సైకాలజీ కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది, ఓకేనా. సో బట్ అక్కడ మనకి మెథడ్ ఉంటుందండి, ఇంకా మళ్ళీ మెథడ్ ఉంటుంది, బట్ ఇక్కడ మెథడ్ అనేది ఏమీ ఉండదు. సో ఎడ్యుకేషన్ సైకాలజీ వచ్చేసి 8 marks ఉంటుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ పార్ట్ 4లో వచ్చేసి లాంగ్వేజ్ 1 జనరల్గా మనకి ఇది తెలుగు ఉంటుందండి. సో తెలుగు కాంటెంట్కి సంబంధించినటువంటి 8 marks ఉంటాయి, మెథడాలజీకి సంబంధించిన 4 marks ఉంటాయి. సేమ్ అదేవిధంగా సెకండ్ పార్ట్ 5లో వచ్చేసి ఇంగ్లీష్ ఉంటుందండి. సో లాంగ్వేజ్ 2 ఇక్కడ ఇక కట్ అయిపోయింది. సో పార్ట్ 5లో వచ్చేసి లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ ఉంటుంది. సేమ్ దీంట్లో కూడా కాంటెంట్ వచ్చేసి మనకి 8 marks ఉంటాయి. అదేవిధంగా మెథడ్ వచ్చేసి 4 marks ఉంటుంది. పార్ట్ 6లో మ్యాథమెటిక్స్ సేమ్ అండి, కాంటెంట్ వచ్చేసి 8 marks ఉంటాయి, ఇది 4 marks ఉంటాయి. సైన్స్ కూడా 8 and 4 ఉంటాయి. మళ్ళీ దీంట్లో కూడా 8లో కూడా 4 + 4 ఉంటుంది. సో ఇవి కూడా 2 ఉంటుందండి, ఓకేనా. సో ఫిజికల్ సైన్స్, బయోసైన్స్ అంతా ఉంటుంది దీంట్లో. సోషల్ స్టడీస్లో కూడా సేమ్ కాంటెంట్ వచ్చేసి 8 marks ఉంటుంది అండ్ మెథడాలజీ వచ్చేసి 4 marks అనేది కనపడుతూ ఉంటుంది. ఓవరాల్గా టోటల్గా వచ్చేసి మనకి దీంట్లో 160 questions ఉంటాయి, 80 marks అనేవి కనపడుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సో ఇక్కడ ఏదైతే మనకు కనపడుతూ ఉంటుందో జనరల్ నాలెడ్జ్ 5 marks ఉంది అండ్ పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ 5 marks ఉంటుంది. అండ్ ఇక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ పెడగాలజీ ఉందండి. సో దానికి 20 marks ఉన్నాయి. అండ్ ఇక్కడ వీళ్ళు లక్కీ ఏంటంటే 140 questions వీళ్ళకి సంబంధించిన కాంటెంట్ ఉండి ఉంటాయి, 70 marks అవే ఉన్నాయండి. సో వీళ్ళకి ఇది ఒక అదృష్టం అండి. సో వాళ్ళు అంటే ఈజీగా మనకి వాళ్ళు కాంటెంట్ పైన ఎవరికైతే గ్రిప్ ఉందో వాళ్ళు ఈజీగా కొట్టడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఆల్రెడీ ఏజ్ గురించి డిస్కస్ చేసాము. అండ్ ఇక్కడ ఇది ఒక్కటి చూసుకోండి ఒకసారి. సో 44 years ఓపెన్ కేటగిరీ వాళ్ళకండి, ఓకేనా. సో వాళ్ళు ఏ డేట్ల మధ్యలో పుట్టి ఉండాలి అని చూసినట్టయితే డేట్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది ఒకటి బాగా నోట్ డౌన్ చేసుకోండి. సో మీ డేట్ ఆఫ్ బర్త్ ఈ రేంజ్లోనే ఉందా లేదా చెక్ చేసుకోండి. 81/7/1982 36/2024 వరకు ఉన్నట్లయితేనే ఆ ఓసీ ఎలిజిబుల్ ఉంటుందండి. అండ్ బీసీ ఎస్టీ వాళ్ళకు 49 years అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే మాత్రం ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకైతే 54 years ఉంటుంది. వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి డేట్ల మధ్యలో పుట్టి ఉండాలి, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. రైట్. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మనకి 3 years రిలాక్సేషన్ అనేది కనపడుతూ ఉంటుంది. రైట్, ఇది ఒక డేట్ రేంజ్ అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆల్రెడీ చెప్పుకున్నాం మనం.
అండ్ ప్రాసెస్ ఇన్వాల్వ్ ఇది అవసరం లేదండి మనకి. నెక్స్ట్ చూసినట్లయితే రైట్, ఇంకా ఇదంతా ఇన్ఫర్మేషన్ మనకు అవసరం లేనటువంటి ఇన్ఫర్మేషన్ అండి. సో ఆల్మోస్ట్ హైలైట్ అయితే చేయలేదంటే మనకు అంత పెద్ద ఇంపార్టెంట్ అనేది అయితే కాదండి. నేను వెరీ సూన్ నేను ఏంటంటే అప్రెంటిస్ ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, ఇది అప్రెంటిస్ గురించి కూడా. రైట్, ఇది వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అండి. ఓకేనా. సో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే నేను అందించానని అనుకుంటున్నాను. మ్యాక్సిమం ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే నాకు ఒకసారి వాట్సాప్లో పెట్టండి. అండ్ ఈ యొక్క వీడియో యొక్క డిస్క్రిప్షన్లో డిఎస్సికి సంబంధించినటువంటి డెమో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. అండ్ అదేవిధంగా మన యాప్ వాట్స్ బిహైండ్ అనేటువంటి పేరుతోటి ప్లే స్టోర్లో ఉంటుంది, ఒకసారి అక్కడ నువ్వు డౌన్లోడ్ చేసుకుని దాంట్లో కూడా డెమో వీడియోస్ ఉన్నాయి. అండ్ చాలా మంది తీసుకున్నారు, చాలా ఆల్రెడీ కేజీబీ ర్యాంక్స్ కావచ్చు, రేపు గురుకులాలో కూడా ర్యాంక్స్ వస్తాయి డెఫినెట్గా. మన రిలయబుల్ కాంటెంట్ ఇస్తాం. టెక్స్ట్ బుక్ అల్టిమేట్గా ఎస్సీఆర్ టెక్స్ట్ బుక్ నుండే లైన్ టు లైన్ చెప్పడం జరిగింది. డెమో వీడియోస్ చూడండి, చూస్తే అర్థమైపోతుంటుంది. అండ్ ఈ వీడియో యూస్ఫుల్గా వస్తే డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ యూ ఆర్ విజిటింగ్ అవర్ సైట్ ఫస్ట్ టైం, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ బాగా యూస్ఫుల్గా అనిపిస్తే లైక్తో పాటు షేర్ కూడా చేయండి. ఐ విష్ ఆల్ ద సక్సెస్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ నెక్స్ట్. అండ్ మోర్ ఎవర్ సిలబస్ సంబంధించిన మరొక వీడియో అనేది త్వరలోనే అందుబాటులోకి తీసుకొని వస్తాను. సో ఎవరు సిలబస్ ఏ బుక్స్ చదవాలి, ఏవి ప్రామాణికంగా ఉంటాయి, ఎలా చదివితే మనం ఎక్కువ మార్క్స్ గ్యాదర్ చేయడానికి ఛాన్స్ ఉంది చూద్దాం. రైట్, ఐ విష్ ఆల్ ద సక్సెస్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ నెక్స్ట్ సెషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.